Hello, my dear VIP family members. Welcome back to VIPIS Academy and వ్యాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్. సో మనకి త్వరలో నోటిఫికేషన్ రాబోతుందండి. ఎస్ఐ మరియు కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే రాబోతుంది. సో మీరేం చేయాలి అంటే ఇప్పటి నుంచి మీకు ఎక్కడైతే మీరు వీక్ అనుకుంటున్నారో ఆ టాపిక్స్ని మీరు స్ట్రాంగ్ చేసుకోవడానికి ట్రై చేయండి. బీట్ జిఎస్ కానివ్వండి, లేకపోతే అర్థమెటికో, రీజనింగో, ఎక్కడైతే మీరు బాగా లో ఉన్నారో వాటిని మీరు స్ట్రాంగ్గా చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఈ వీడియోలో మనము యావరేజెస్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నామండి. ఓకేనా? యావరేజ్ అంటే ఏంటి, తెలుగులో చెప్పుకోవాలంటే సగటు, అంటే ద మిడిల్ వాల్యూ అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఓకేనా? సో దీని గురించి ఈ వీడియోలో కంప్లీట్గా మనకి బేసిక్స్ ఉంటాయి. నెక్స్ట్ వీడియో నుంచి మనం ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకోవాలి. ఓకేనా? అసలు వాట్ ఈస్ మీన్ బై యావరేజ్ అనేది మీకు తెలియాలి కాబట్టి దీని యొక్క ఫార్ములా ఏంటి మనకి యావరేజ్ అంటే? యావరేజ్ ఈజ్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఓకేనా? అంటే సగటు అంటే పరిశీలనల మొత్తం బై మొత్తం పరిశీలనల సంఖ్య. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీకు నేను యాపిల్స్ ఇచ్చాను అనుకోండి. ఓకేనా? ఏ అనే పర్సన్ ఒక 6 యాపిల్స్ తిన్నాడు, బి అనే పర్సన్ ఒక 11 యాపిల్స్ తిన్నాడు, సి అనే పర్సన్ ఒక 7 యాపిల్స్ తిన్నాడు అనమాట. సో వీళ్ళ ముగ్గురి యొక్క యావరేజ్ ఎంత అంటే సగటుగా ఎన్ని యాపిల్స్ తిన్నారు అని చెప్పేసి అంటే మనం ఏం చెప్తామంటే సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్. అంటే ఇక్కడ సమ్ ఏముందండి, ఫస్ట్ ఏ అనే పర్సన్ ప్లస్ బి అనే పర్సన్ ప్లస్ సి అనే పర్సన్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. మనకి 3 ఉన్నాయి కాబట్టి 3 రాసుకోవాలన్నమాట. అంటే ఫస్ట్ పర్సన్కి నేను ఎంత ఇచ్చాను, 6 యాపిల్స్ ఇచ్చాను, ప్లస్ సెకండ్ పర్సన్కి 11 యాపిల్స్ ఇచ్చాను, ప్లస్ థర్డ్ పర్సన్కి 7 యాపిల్స్ ఇచ్చాను బై 3 చేస్తే మనకి యావరేజ్ వస్తుంది అనమాట. ఓకేనా? సో 11 ప్లస్ 7 ఎంత అండి మనకి ఇక్కడ 18, 18 ప్లస్ 6 ఎంత మనకి 24. ఓకేనా? 3 8s మనకి 24 అనమాట. ఓకేనా? అందుకే ఇక్కడ యావరేజ్ 8. అంటే ప్రతి ఒక్క పర్సన్ కూడా ఇక్కడ 8 యాపిల్స్ తిన్నట్టు అనమాట సగటుగా. దిస్ ఈజ్ యావరేజ్. అంటే రియాలిటీలో మీరు చూసుకున్నట్లయితే అందరూ 8 తింటున్నారా? లేదు. ఏ అనే పర్సన్ కేవలం 6 తిన్నాడు, సి అనే పర్సన్ కేవలం 7 తిన్నాడు. బట్ ఎక్కువ తిన్నది ఎవరు మనకి? బి అనే పర్సన్ ఇక్కడ ఎక్కువ తిన్నాడు అనమాట. బట్ యావరేజ్గా చూసుకున్నట్లయితే మనకి అందరికీ 8 యాపిల్స్ వెళ్ళినట్టు. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ యావరేజ్. ఓకే? ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి ఏమైనా ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమన్నా సాలరీడ్ అనుకోండి. వీకెండ్ 1, వీకెండ్ 2, వీకెండ్ 3, వీకెండ్ 4. ఓకేనా? మీరు 4 సండేస్ మీరు టైం స్పెండ్ చేశారు అనుకుందాం బయట. వీకెండ్ 1 టైం కల్లా మీరు సింగిల్గా ఉన్నారు కాబట్టి ఒక 1000 రూపాయలు ఖర్చు పెట్టారు అనుకుందాం. ఓకేనా? ఒక సండే 1000 రూపాయలు ఖర్చు పెట్టారు. వీకెండ్ 2 నాటికి మీకు పెళ్ళి అయిపోయింది. ఓకేనా? మీరు ఒక 2000, వైఫ్ కూడా వచ్చింది కాబట్టి ఒక 2000 ఖర్చు పెట్టారు. వీకెండ్ 3 మీ ఫ్రెండ్స్ అరే మరి పెళ్ళైంది పార్టీ ఇవ్వరా అని చెప్పేసి అంటే వీకెండ్ 3 ఒక 3000 ఖర్చు పెట్టారు మీరు. ఓకేనా? సో వీకెండ్ 4 వచ్చేసి మళ్ళీ ఒక 2000 ఖర్చు పెట్టారు అనుకుందాం. సో ఇక్కడ మీరు యావరేజ్గా ఎంత ఖర్చు పెట్టారు అంటే మీరు ఏం చెప్తారు? సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ అంటే ఎంత మనకి ఇక్కడ 1000 ప్లస్ 2000 ప్లస్ 3000 ప్లస్ 2000 అనమాట. ఓకేనా? సో ఇవి ఒక 3000 ప్లస్ ఇవి ఒక 5000. ఓవరాల్గా మీరు ఖర్చు పెట్టింది ఎంత? 8000 ఖర్చు పెట్టారు బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని? 4 వీకెండ్స్ కాబట్టి మీరు బై 4 వేసుకున్నట్లయితే మనకి యావరేజ్గా మీరు 2000 ఖర్చు పెట్టినట్టు అనమాట. ఓకేనా? అంటే ఇట్ డజంట్ మీన్ దట్ మీరు ప్రతి వారం 2000 ఖర్చు పెట్టినట్టు కాదు. ఇక్కడ ఒక వారం 1000 రూపాయలు ఖర్చు పెట్టారు, ఒక వారం 2000, ఒక వారం 3000, ఇంకొక వారం 2000. అలా సగటుగా మీరు ఖర్చు పెట్టింది ఎంత అంటే మీరు 2000 ఖర్చు పెట్టినట్టు. ఓకేనా? దిస్ ఈజ్ బేసిక్స్ అనమాట. అంటే మీకు యావరేజ్ అంటే ఒక అవగాహన రావడానికి. దీన్ని మీరు డే టు డే లైఫ్లో ఎలాంటి ఎగ్జాంపుల్ అయినా తీసుకొని మీరు లింక్ చేసుకోవచ్చండి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మీ బండి యొక్క పెట్రోల్ మీరు ఇవాళ ఒక 100 రూపాయలు పెట్రోల్ కొట్టించారనుకోండి. ఓకేనా? మీరు ఇక ఫుల్ ట్రాఫిక్లో తిరుగుతుంటే ఓన్లీ 30 కిలోమీటర్సే మైలేజ్ ఇచ్చింది అనుకుందాం. అదే మీరు ఒక లాంగ్ డ్రైవ్ వెళ్ళారు. ఓకేనా? నెక్స్ట్ ఇది ఒక వీకెండ్ 1 మీరు ఒక 30 కిలోమీటర్స్ ట్రాఫిక్లో తిరిగితే 30 కిలోమీటర్సే వచ్చింది. ఒక వీకెండ్ ఒక సండే బయటికి వెళ్ళారు, సరదాగా లాంగ్ డ్రైవ్కి వెళ్ళారు కాబట్టి అప్పుడు ఒక 50 కిలోమీటర్స్ వచ్చింది అనుకుందాం. ఓకేనా? సో ఇంకొక వీకెండ్ వెళ్ళారు, వీకెండ్ 3 మీరు ఇంకొక లాంగ్ డ్రైవ్ వెళ్ళారు అనుకోండి.
ఓకేనా, అక్కడ ఒక 60 కిలోమీటర్స్ వచ్చింది అనుకుందాం. సో యావరేజ్గా ఎంత మీ బండి పెట్రోల్ ఇచ్చిందంటే మీరు ఏం చెప్తారు అంటే ఈ 60 + 50 + 30/3 వేయాలన్నమాట. ఓకేనా, అప్పుడు మీ యొక్క యావరేజ్ వస్తుంది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను బేసిక్స్, రైట్. ఇప్పుడు ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేయండి, యావరేజ్ ఆఫ్ కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ అంటే వరుస సంఖ్యలో ఉన్న వాటి యొక్క సగటు ఎప్పుడూ కూడా మిడిల్ నెంబరే ఉంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్ ఆఫ్ 3, 4, 5, 6, 7, 8, 9 ఏంటి అంటే సింపుల్గా మీరు ఇక్కడ ఒక 3 నెంబర్స్ ఉన్నాయి కదా, వీటిని ఒక సైడ్ చేసేయండి. ఇక్కడ ఒక 3 నెంబర్స్ ఉన్నాయి కదా, వీటిని సైడ్ చేసేయండి. సో వీటి యొక్క యావరేజ్ వచ్చేసి 6. మరి ఇది కరెక్టా కాదా అని చెప్పేసి మనం ఎలా కనుక్కోవచ్చు అంటే ఇందాక సేమ్ ఫార్ములా ఉంది కదండి మనకి, యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇక్కడ సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ అంటే మనం ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ 9 + 8 + 7 + 6 + 5 + 4 + 3 బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ చేయాలన్నమాట. ఓకేనా, సో ఇక్కడ 3 + 4 + 5 + 6 + 7 + 8 + 9 బై ఓవరాల్ మనకి ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయండి, 7 అబ్జర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి 7 రాసుకోవాలన్నమాట. ఓకే, సో ఇక్కడ మనకి ఎంత వస్తుందండి ఓవరాల్గా వాల్యూ 42 వస్తుంది బై 7. సో 7 × 6 times is 42. సో మనకి ఇక్కడ యావరేజ్ ఇదే వచ్చింది కదండి. సో అలా యు టేక్ ఇట్ ఎనీ నెంబర్, ఓకేనా, ఎనీ మనకి ఏ కాన్సిక్యూటివ్ నెంబర్స్ యొక్క యావరేజ్ తీసుకున్నా కానీ మనకి మిడిల్ వాల్యూ వస్తుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, బండ గుర్తు. అయితే మరి మీకు ఇక్కడ డౌట్ రావాలి, సార్ ఇక్కడ అంటే మరి ఇటు సైడ్ 3 స్ప్లిట్ అయిపోయినాయి, ఇటు సైడ్ 3 స్ప్లిట్ అయిపోయింది, మిడిల్లో ఒక నెంబర్ మనకి అలా ఉంది కాబట్టి చెప్పుకుంటున్నాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3, 4, 5, 6, 7, 8 యొక్క యావరేజ్ కావాలంటే మరి ఇక్కడ ఇటు 3 స్ప్లిట్ చేశాను, ఇటు 3 స్ప్లిట్ చేస్తే నాకు మిడిల్ నెంబర్ లేదు కదా అని చెప్పేసి అనుకుంటారు. బట్ దేర్ ఈజ్ ఆల్వేస్ ఏ మిడిల్ నెంబర్ అనమాట. ఇక్కడ 5 ఉంది, 6 ఉంది, ఇక్కడ మిడిల్ నెంబర్ ఏమవుతుందండి 5.5 ఉంది కదా, మనకి 5.5 మనకు ఉంది. కావాలంటే మీరు చూసుకోండి, యావరేజ్ ఇక్కడ యావరేజ్ ఫార్ములాలో పెట్టి చూసుకోండి, సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్. ఓకేనా, సో ఇక్కడ మనకి 7 + 3 10, 6 + 4 10, 20 + 8 28, 28 + 5 ఎంతండి మనకి ఇక్కడ 33/6. ఓకేనా, 6 × 5 times is 30. మనకి పాయింట్ పెట్టండి, ఈ 3కి 0 అవుతుంది, మళ్ళీ 5.5. సో అదే వచ్చింది కదండి మనకి ఇక్కడ. సో యావరేజ్ ఆఫ్ కాన్సిక్యూటివ్ నెంబర్స్ అనే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మిడిల్ వాల్యూ ఈజ్ ఆల్వేస్ యువర్ యావరేజ్ అనమాట, రైట్. ఓకే, సో మనకు కొన్ని ఫార్ములాస్ ఉంటాయండి. ఓకేనా, యావరేజ్లో బేసిక్ ఫార్ములా నేర్చుకున్నాం కదా, యావరేజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అలాగే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 25 న్యాచురల్ నెంబర్స్ అన్నాడు అనుకోండి. ఓకేనా, మనకి ఎగ్జామినేషన్లో మనం కౌంట్ చేయడానికి కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది. సో అందుకే మనం ఫార్ములాస్ అనేది తీసుకొచ్చాం. ఓకేనా, ఇప్పుడు మనకి యావరేజ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్, దాని ఫార్ములా ఏంటంటే n + 1/2. ఓకేనా, సో యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 25 న్యాచురల్ నెంబర్స్ దాని యావరేజ్ ఎంత అండి అంటే మనకి n + 1. అంటే ఇక్కడ n అంటే ఎంత అండి, మనకి n వాల్యూ ఇస్ ఆల్వేస్ ద నెంబర్ గివెన్. ఓకేనా, మనకి ఇచ్చిన వాల్యూ ఇస్ n అవుతుంది అనమాట. సో n + 1/2, ఇక్కడ 25 + 1/2 అంటే ఇక్కడ ఎంత అవుతుందండి మనకి ఇక్కడ 26/2. ఇక్కడ మనకి ఏమవుతుంది 2 1s 2 2 3 6 అనమాట. సో 13 ఈజ్ ద యావరేజ్. అంటే ఫస్ట్ 25 న్యాచురల్ నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అంటే 13. ఇప్పుడు చిన్న వాల్యూ అనుకోండి, ఎవరైనా కన్సిడర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉన్నది మీకు కాన్సెప్చువల్ క్లారిటీ ఇవ్వాలంటే నేను ఇస్తా చూడండి, 1 2 3 4 5 6 7 8 10 11 12 13 17 24 and 25. ఓకే, సో ఇప్పుడు మీరు స్ప్లిట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక 10 నెంబర్స్ సైడ్ చేశాను, ఇక్కడ నుంచి కూడా ఒక 10 నెంబర్స్ చేయండి, 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, రైట్. ఇంకా కొన్ని మిగిలినాయి కదా, సో
సో ఈ 2 నెంబర్స్ ఇటు సైడ్ చేశాను, ఈ 2 నెంబర్స్ ఇటు సైడ్ చేశాను. సో మనకి ఇక్కడ ఏమొచ్చిందండి, ఎప్పుడు కూడా మిడిల్ వాల్యూ ఇస్ యావరేజ్ అని చెప్పుకున్నాం కదా, మరి అదే వచ్చింది కదా మనకి. ఓకేనా. సో ఇప్పుడు వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ అన్నాడు అనుకోండి. అంటే ఈ 10 వరకు మనం కన్సిడర్ చేసుకుంటే ఇక్కడ ఏమవుతుంది మనకి, 1 2 3 4 ఇటు స్ప్లిట్ చేయండి. ఓకేనా. 7 8 9 10 ఇటు స్ప్లిట్ చేయండి. ఓకేనా. 6 ఇటు స్ప్లిట్ చేయండి, 5 ఇటు స్ప్లిట్ చేయండి. అప్పుడు మిగిలిన నెంబర్ ఎంత మనకి 5.5. అదే మనం ఇందాక డిస్కస్ చేసాం. ఇలాంటిది సిమిలర్. ఓకే. లేదు నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను అనుకోండి, సింపుల్గా ఏం చేయొచ్చు, ఫార్ములా ఉంది కదా ఎన్. ఓకేనా. ఎన్ ఎంత అనుకున్నాం మనం, 10 అనుకున్నాం కాబట్టి 10 + 1/2 11/2 అంటే ఎంత అండి మనకి ఇక్కడ 5.5 కదా. సో ఈ విధంగా మనం యావరేజ్ కనుక్కోవచ్చు అనమాట. ఓకే. సింపుల్గా మీరు ఎగ్జామ్లో ఏంటంటే కొన్నిసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి ఎక్కువ నెంబర్స్ ఇస్తారండి. ఓకేనా. వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 100 న్యాచురల్ నెంబర్స్ అన్నారు అనుకోండి, అప్పుడు మనం వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 100 న్యాచురల్ నెంబర్స్ అన్నారు అనుకోండి, అప్పుడు మనము ఎగ్జామ్లో టైం ఉండదు కదా, 1 2 3 అలా సో ఆన్ మనకి 100 వరకు రాసుకునే టైం ఉండదు కదా. అందుకోసం మనం ఏం చేసుకోవచ్చు అంటే డైరెక్ట్గా మిడిల్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. ఎలాగా అంటే మనకి ఇచ్చిన ఎన్ వాల్యూని బట్టి, ఎన్ అంటే 100 + 1/2, సో 101/2 అవుతుంది అనమాట. సో ఇక్కడ ఎంత అవుతుందని మనకి ఇక్కడ 50.5 ఈజ్ ద యావరేజ్. ఓకే. సో ఐ హోప్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో మనకి నెంబర్ సిస్టంలో ఒక కాన్సెప్ట్ ఉంటుందండి, న్యాచురల్ నెంబర్స్ అని చెప్పేసి. అంటే న్యాచురల్ నెంబర్స్ ఆర్ నథింగ్ బట్ ద కౌంటింగ్ నెంబర్స్ అనమాట. ఓకేనా. కౌంటింగ్ నెంబర్స్ యూజువల్లీ మనకి 1 నుంచి స్టార్ట్ అవుతుంది. మనం ఎప్పుడు కూడా కౌంట్ దేంతో స్టార్ట్ చేస్తామండి, 1 2 3 అలా స్టార్ట్ చేస్తాం కదా. సో ఇలా కౌంటింగ్ నెంబర్స్ అన్నీ కూడా దే ఆర్ కాల్డ్ ద న్యాచురల్ నెంబర్స్. ఓకేనా. అంటే మన నేచర్ మనకి నేర్పించేది. ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 యాపిల్స్ ఉన్నాయనుకోండి, వాటిని మీరు -1 -2 -3 అలా కౌంట్ చేయలేరు కదా. సో ఆల్ ద కౌంటింగ్ నెంబర్స్ ఆర్ ద పాజిటివ్ నెంబర్స్ అని చెప్పుకోండి. ఓకేనా. రైట్. ఇప్పుడు యావరేజ్ ఆఫ్ ద ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ యొక్క స్క్వేర్స్ కనుక్కోవాలన్నమాట. అంటే యావరేజ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ 5 స్క్వేర్, 5 స్క్వేర్స్ ఉన్నాయనుకోండి నా దగ్గర. వీటి యొక్క యావరేజ్ కనుక్కోవాలంటే నేను ఏం చేయాలి అంటే నేను ఫార్ములా యూజ్ చేసుకోవాలి. ఓకేనా. సో ఏంటి ఆ ఫార్ములా అంటే n + 1 × 2n + 1/6 అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ చిన్న టైపో ఉందిలేండి, బై 6. రైట్. సో n + 1 × 2n + 1/6 అన్నమాట. రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ అన్నాడు అనుకోండి. ఓకేనా. అంటే ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ యొక్క యావరేజ్ ఏంటి అంటే దాని యొక్క స్క్వేర్స్ గురించి అడుగుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చిన్నది తీసుకుందాం ఎగ్జాంపుల్కి. వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ 3 న్యాచురల్ నెంబర్స్ అని అన్నాడు అనుకోండి. అప్పుడు మనం నార్మల్గా చేయాలనుకోండి ఏం చేస్తాం, 1 స్క్వేర్ ఈజ్ 1 + 2 స్క్వేర్ ఈజ్ 4 + 3 స్క్వేర్ ఈజ్ 9. ఓకేనా. బై 3 అంటే మనకి 14/3 అవుతుంది. ఫార్ములాలో పెట్టామనుకోండి దీన్ని మనం ఏం చేసుకోవచ్చు, n + 1 × n అంటే మనకి ఇక్కడ ఎంత ఉంది, మనం ఇక్కడ 3 తీసుకున్నాం అనుకోండి, 3 + 1 × 2 × 3 అంటే 6 + 1 7/6 అన్నమాట. సో 3 + 1 4 4 × 7 అంటే ఎంత అండి మనకి ఇక్కడ. ఐ హోప్ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. 28/6. ఓకే. సో దీన్ని మీరు క్యాన్సిల్ చేసుకుంటే పాయింట్స్లోకి వస్తుంది. ఓకేనా. సో ఏది చేసుకున్నాం మనకి ఇక్కడ 4.66, ఇక్కడ కూడా 4.6 ఇలా. ఓకేనా. సో అది 2 విధాలుగా ఉంది. మనకి ఎగ్జామ్లో ఏంటంటే టైం తక్కువ ఉంటుంది కాబట్టి మనం కొన్నిటికి ఫార్ములా బేస్డ్ వెళ్తాం అన్నమాట.
ఫర్ ఎగ్జాంపుల్ ఇదే అడిగారు అనుకుందాం మనకి ఎగ్జామ్లో. ఓకే, వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్? అంటే మొదటి 10 న్యాచురల్ నెంబర్స్ యొక్క స్క్వేర్స్ యొక్క యావరేజ్ ఏంటి అని చెప్పేసి అన్నారు. ఓకేనా, అంటే ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటండి మనకి ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10. ఇది మన ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్. నార్మల్గా ఈ ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ యొక్క యావరేజ్ అడిగితే మనం సింపుల్గా ఏం చేయొచ్చండి, మనకి ఇక్కడ మనం 5.5 అని చెప్పేసుకోవచ్చు డైరెక్ట్గా. కానీ ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ యొక్క స్క్వేర్స్ యొక్క యావరేజ్ అడుగుతున్నాడు. స్క్వేర్ అంటే ఏం చేయాలి, మళ్ళీ మనకి 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ అలా 10 దాకా వెళ్ళాలన్నమాట. మనం నార్మల్గా వెళ్ళామనుకోండి, 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36, 7 స్క్వేర్ 49 అలా మనం బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అయితే చేసుకోవాలి. బట్ మనకు ఫార్ములా ఉంది కదండి, 10 న్యాచురల్ నెంబర్స్ యొక్క స్క్వేర్స్ గురించి యావరేజ్ అడిగారు కాబట్టి n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6 అనమాట. సో n అంటే ఎంత మనకి ఇక్కడ 10 కాబట్టి 10 ప్లస్ 1 11 ఇంటూ మనకి 2 ఇంటూ 10 ప్లస్ 1, 2 ఇంటూ 10 అంటే ఎంత మనకి ఇక్కడ 20 ప్లస్ 1 21/6 అవుతున్నాం, విచ్ ఈస్ 21 ఇంటూ 11 231/6 అంటే మనకి 38.5 ఇస్ ద యావరేజ్ అవుతుంది. ఓకేనా, 38.5 విల్ బి అవర్ యావరేజ్ అనమాట. ఓకేనా, ఇది చూడండి, వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 5 న్యాచురల్ నెంబర్స్ అన్నారు అనుకోండి. ఫస్ట్ 5 న్యాచురల్ నెంబర్స్ అంటే ఇవి. ఓకేనా, అంటే స్క్వేర్స్ గురించి మాట్లాడుతున్నాము. సో ఇది చూసుకున్నట్లయితే మీరు 25 ప్లస్ 16 ప్లస్ 9 ప్లస్ 4 ప్లస్ 1/5 అబ్జర్వేషన్స్ వేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 16 ప్లస్ 4 is 20, 9 ప్లస్ 1 is 10. సో 20 ప్లస్ 10 is 30, 30 ప్లస్ 25 55. ఓకేనా, 55/5 ఎంత వస్తుందండి మనకి 11 వచ్చింది. లేదు దీన్ని ఫార్ములా బేస్డ్గా నేను వెళ్దాం అనుకుంటున్నానంటే ఈ n ప్లేస్లో మీరు సబ్మిట్ చేసుకోండి. n ప్లేస్లో సబ్మిట్ చేసుకుంటే n ప్లస్ 1 అంటే 5 ప్లస్ 1 is 6 ఇంటూ 2n ప్లస్ 1 2 ఇంటూ 5 10 ప్లస్ 1. ఓకేనా, 11/6. సో 11 ఇంటూ 6 is 66/6. లేదా ఇది క్యాన్సిల్ చేసుకున్నాం, మనకి 11 మిగులుతుంది. దట్ ఈస్ అవర్ ఆన్సర్. ఇక్కడ కూడా అదే వచ్చింది కదండి మనకి. సో చిన్న బేసిక్స్ అండి ఇవి. మీకు ఎందుకు తెలియాలి అంటే బేసిక్ ఫౌండేషన్ మనకి స్ట్రాంగ్గా ఉన్నట్లయితే మనం ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కానీ కొద్దిగా ఈజీగా చేయడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి. ఓకేనా, సో అలా. సో ఇప్పటివరకు ఏం నేర్చుకున్నాం మనము? యావరేజ్ యొక్క ఫార్ములా నేర్చుకున్నాం. ఏంటది? సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ నేర్చుకున్నాము. దీని తర్వాత మనకి యావరేజ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ యొక్క యావరేజ్ ఏంటో తెలుసుకున్నాము, n ప్లస్ 1/2 అని చెప్పేసి. ఓకేనా, తర్వాత అదే n న్యాచురల్ నెంబర్స్ యొక్క స్క్వేర్స్ గురించి అడిగితే ఫార్ములా తెలుసుకున్నాము, n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6 అని చెప్పేసి. రైట్, టైపో కూడా తీసేసానులేండి, చిన్న టైపో ఎర్రర్ ఉంటే అది కూడా తీసేసాను. రైట్, ఓకే. ఇప్పుడు ఇదే n న్యాచురల్ నెంబర్స్కి క్యూబ్స్ యొక్క యావరేజ్ అడుగుతాడు అనమాట. అంటే సింపుల్ అండి, మనం నేర్చుకున్నవి ఏంటంటే 1 2 3 4 5 6 7 8 9 10 ఈ 10 న్యాచురల్ నెంబర్స్ యొక్క యావరేజ్ ఏంటంటే డైరెక్ట్గా మనం చెప్పేస్తాం. 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ అండ్ సో ఆన్ అప్ టు 10 స్క్వేర్. ఓకేనా, దీని యొక్క యావరేజ్ అడిగితే మనం చెప్పేస్తాం. ఇప్పుడు 1 క్యూబ్ 2 క్యూబ్ 3 క్యూబ్ 4 క్యూబ్ అండ్ సో ఆన్ అప్ టు 10 క్యూబ్ అని అనుకుందాం అనుకోండి. దీనికి ఫార్ములా ఏంటంటే మనకి ఇదన్నమాట. ఓకేనా, n ఇంటూ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 4. ఓకేనా, వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ ఫస్ట్ 3 న్యాచురల్ నెంబర్స్ అని అడిగాడు అనుకోండి. అప్పుడు మనం నార్మల్గా ప్రాసెస్ చేయాలంటే ఏం చేయాలి? 1 క్యూబ్ అంటే 1 ప్లస్ 2 క్యూబ్ అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 విచ్ ఇస్ 8 ప్లస్ 3 క్యూబ్ అంటే 3 ఇంటూ 3 ఇంటూ 3. ఓకేనా, అంటే 27/4.
3 వేసుకుంటాం. సో 27 ప్లస్ 1 28, 28 ప్లస్ 8 ఓకేనా. 28 ప్లస్ 2 ఇస్ 30, 30 ప్లస్ 6 ఇస్ 36, 36 బై మనకి 3 వేసుకుంటాం. 3 12 36 అదే వచ్చింది కదండి మనం. లేదు నేను ఫార్ములాలో పెడదాము అని అనుకుంటే ఈ 3 ఉంది కదా, ఇది ఇక్కడ ఇన్సర్ట్ చేయండి అనమాట. n అంటే నథింగ్ బట్ 3 ఇంటూ 3 ప్లస్ 1 హోల్ స్క్వేర్ విచ్ ఇస్ 4 స్క్వేర్ బై 4 ఓకేనా. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు మీరు, 3 ఇంటూ 4 స్క్వేర్ అంటే నథింగ్ బట్ 4 ఇంటూ 4 కదా ఓకేనా. అంటే 4 ఇంటూ 4 బై 4 అని రాసుకోండి. ఇది క్యాన్సిల్ చేసుకోండి. 4 ఇంటూ 3 ఇస్ 12 అలా అయినా మనకి ఇదే వచ్చింది కదా. లేదా 3 ఇంటూ 4 స్క్వేర్ అంటే 16 బై 4 వేసుకున్నా కానీ మళ్ళీ 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అట్ ది ఎండ్ మళ్ళీ మనకి 12 అదే వస్తుంది. ఓకే. సో బేసిక్స్, యావరేజ్ ఫార్ములా, యావరేజ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్, యావరేజ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్, యావరేజ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ గురించి మనం తెలుసుకున్నాం. ఓకే. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక 3 పెట్టుకున్నాం, ఇప్పుడు 5 పెట్టుకున్నాం అనుకోండి. 5 అంటే మనకి ఏమవుతుంది, 1 క్యూబ్ 2 క్యూబ్ 3 క్యూబ్ 4 క్యూబ్ 5 క్యూబ్ అంటే 1 ప్లస్ 8 ప్లస్ 27 ప్లస్ 64 ప్లస్ 125 చేస్తే ఓవరాల్గా మనకి 225 వస్తుంది బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 5 కాబట్టి 225 బై 5 విచ్ గివ్స్ us 45. లేదు అనుకుంటే n ఇంటూ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 4 అంటే 5 ఇంటూ 5 ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 4 అంటే 5 ఇంటూ 5 plus 1 is nothing but 6. 6 whole square by 4. So 5 into 6 square is 36 by 4. Okay, total 180 by 4 which gives us again 45, the same value or not. Okay, right. ఇప్పుడు ఇంకొక కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. ఇదంతా కూడా బేసిక్ ఫౌండేషన్ అండి ఓకేనా. దిస్ ఇస్ ద బేసిక్ ఫౌండేషన్. ఇప్పుడు యావరేజ్ ఆఫ్ ద ఫస్ట్ n న్యాచురల్ ఆడ్ నెంబర్స్ ఓకేనా. అంటే ఇందాక నేర్చుకున్న కాన్సెప్ట్స్ మళ్ళీ రివైజ్ చేస్తా. న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి, 1 2 3 4 5 6 7 8 9 10 అండ్ సో ఆన్, ఇవన్నీ కూడా న్యాచురల్ నెంబర్స్. ఇప్పుడు ఈ న్యాచురల్ నెంబర్స్లోనే ఆడ్ నెంబర్స్ గురించి మాట్లాడుతున్నాడు అనమాట ఓకేనా. ఆడ్ నెంబర్ అంటే ఏంటండి, బేసి సంఖ్య అంటే 1 3 5 7 9 11 13 15 అండ్ సో ఆన్, ఇవన్నీ కూడా బేసి సంఖ్యలు. సరి సంఖ్యలు అంటే ఏంటి మనకి ఇక్కడ, ఈవెన్ నెంబర్స్ అనమాట. 2 4 అంటే నథింగ్ బట్ వీటి మధ్యలో ఉన్న వాల్యూస్ 2 4 6 8 10 12 14 16 అండ్ సో ఆన్, ఇవన్నీ కూడా సరి సంఖ్యలు ఆర్ ద ఈవెన్ నెంబర్స్. ఇవి ఆడ్ నెంబర్స్. ఇప్పుడు వీటి యొక్క యావరేజ్ అడుగుతాడు అనమాట ఎగ్జాంపుల్. ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 10 ఆడ్ నెంబర్స్ అంటే మొదటి 10 బేసి సంఖ్యల యొక్క సగటు ఎంత అని చెప్పేసి అంటారు ఎగ్జామ్లో. అంటే ఏంటి మనకి 1 ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ 7 ప్లస్ 9 ప్లస్ అండ్ సో ఆన్. ఇది అంటే మనకి ఫార్ములా ఏముందండి, సింపుల్గా అంటే n ఈజ్ ద ఫార్ములా. అంటే సింపుల్గా వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ n అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 10 ఆడ్ నెంబర్స్ అన్నాడు అనుకోండి 10ఏ, ఫస్ట్ 20 ఆడ్ నెంబర్స్ అన్నాడు అనుకోండి 20ఏ, ఫస్ట్ 30 ఆడ్ నెంబర్స్ అన్నాడు అనుకోండి 30ఏ. ఎందుకు అలా అంటే దీంతో చూద్దాం ఈ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఫస్ట్ 5 ఆడ్ నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అని అడిగాడు కదండి. మనకి యావరేజ్ ఫార్ములా ఏంటి, సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇక్కడ ఫస్ట్ 5 ఆడ్ నెంబర్స్ యొక్క యావరేజ్ అన్నాడు అంటే 1 ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ 7 ప్లస్ 9 బై టోటల్ 5 అబ్జర్వేషన్స్ కాబట్టి 5 అడిగాడు కాబట్టి. సో ఇక్కడ 9 ప్లస్ 1 is 10, 7 ప్లస్ 3 is 10, 20 ప్లస్ ఇది ఒక 5 25 బై 5 5 is 25 అదే వచ్చింది కదండి మనం. సో వెరీ సింపుల్ అనమాట. ఎప్పుడైనా ఆడ్ నెంబర్స్ యొక్క యావరేజ్ అడిగితే ఎన్ని నెంబర్లు అడిగినా వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 100 ఆడ్ నెంబర్స్ అంటే 100, బికాస్ యావరేజ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ ఆడ్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ n. ఫస్ట్ 3 ఆడ్ నెంబర్స్ అంటే 3ఏ, ఫస్ట్ 1000 అంటే 1000 అవుతుంది, గుర్తుపెట్టుకోండి రైట్.
ఇప్పుడు ఈవెన్ నెంబర్స్ అన్నాడు అనుకోండి, ఎప్పుడైనా మీరు ఒక ఆడ్ నెంబర్కి సింపుల్గా ఇప్పుడు 3 ఉంది, 3కి మీరు ఎప్పుడన్నా +1 యాడ్ చేస్తే ఏమవుతుంది? 4 ఈవెన్ నెంబర్ అవుతుంది, సరి సంఖ్య అవుతుంది కదా. అలా ఏ ఆడ్ నెంబర్కి మీరు +1 కలిపినా కానీ మనకి ఏమవుతుందండి? ఈవెన్ నెంబర్ అవుతుంది. సో ఫార్ములా కూడా అంతే. వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ ఈవెన్ నెంబర్స్ అని అడిగితే ఎప్పుడు కూడా ఈ యొక్క ఇందాక ఉన్న nకి ఒక 1 కలపాలి. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 5 ఈవెన్ నెంబర్స్ అంటే మొదటి 5 సరి సంఖ్యల యొక్క సగటు ఎంత ఎంత అని చెప్పేసి అన్నారు అనుకోండి, ఓకేనా. మొదటి 5 సరి సంఖ్యల యొక్క సగటు అంటే ఏంటి? మనకి 2, 4, 6, 8, 10. మామూలుగా ఫార్ములాలో చూసుకుంటే ఏంటి మనకి ఇక్కడ 2 + 4 + 6 + 8 + 10/5 వేసుకుంటాం మనం, ఓకేనా. అంటే 6 + 4 = 10, 8 + 2 = 10, 20 ప్లస్ ఇది ఒక 10, 30/5 ఎంత అవుతుంది మనకి? 6 అవుతుంది. సో అదే వచ్చింది కదా. సో సింపుల్గా ఏమనుకుంటాం అంటే మనము వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 5 ఈవెన్ నెంబర్స్ అంటే n + 1. సో ఇక్కడ n ఏంటండి? 5 + 1 6 అవుతుంది. అలాగే ఫస్ట్ 10 ఈవెన్ నెంబర్స్ అన్నాడు అనుకోండి, n + 1 అంటే 11. ఫస్ట్ 100 ఈవెన్ నెంబర్స్ అన్నాడు అనుకోండి, 100 + 1 విచ్ ఈస్ n + 1 101. అలా సో ఒక బేసిక్ ఐడియా వచ్చింది అనుకుంటున్నాం, రైట్. దీని తర్వాత కొన్ని మనం ప్రాబ్లమ్స్ కూడా చేద్దాం, ఓకేనా. వీటికి కొన్ని ప్రాబ్లమ్స్ కూడా చేద్దాం. దానికన్నా ముందు ఒకసారి మళ్ళీ రివైజ్ చేస్తున్నానండి. ఫార్ములాస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనల్ని కాపాడేది మన ఫార్ములాస్, ఓకేనా. అండ్ ప్రతి క్వశ్చన్కి కూడా ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే జనరల్ మెథడ్లో వెళ్ళడానికే ట్రై చేయండి. ఎందుకు అంటే మీరు ఎప్పుడు ఫార్ములాస్ మర్చిపోయినా కానీ మిమ్మల్ని కాపాడేది ఒక జనరల్ మెథడ్ మాత్రమే. ప్రతి క్వశ్చన్కి కూడా షార్ట్ కట్కి వెళ్ళకండి, ఓకేనా. బికాస్ ఒక టాపిక్ అని కాదు, మనకి మ్యాథమెటిక్స్లో దెర్ ఆర్ వేరియస్ అదర్ టాపిక్స్. మరి అన్ని టాపిక్స్కి మీరు షార్ట్ కట్స్ గుర్తుపెట్టుకోగలరా? గుర్తుపెట్టుకోలేము. మీరు ఎప్పుడైతే ఈ జనరల్ మెథడ్ని స్పీడప్ చేసుకుంటూ ఉంటారో మీ మైండ్లో క్యాల్కులేషన్స్ కూడా అదే రేంజ్లో స్పీడప్ అవుతూ ఉంటాయి. అప్పుడేమవుతుందండి మీకు? అప్పుడు మీరు షార్ట్ కట్స్ నేర్చుకుంటే మీకు హెల్ప్ అవుతుంది. అంతేగాని డైరెక్ట్గా వచ్చి నేను షార్ట్ కట్ రాసేస్తాను అనుకుంటే అది వేస్ట్ అన్నమాట, ఓకేనా. సో మనం ఇక్కడ ఇప్పటివరకు ఏమేమి నేర్చుకున్నామండి? ఒకసారి నేను మళ్ళీ మన స్లైడ్స్లో రివిజన్ చేపిస్తాను చూడండి. యావరేజ్ యొక్క ఫార్ములా నేర్చుకున్నాం. యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇవి మీ యొక్క నోట్బుక్ ఉంటే రాసుకోండి మీరు, ఓకేనా. అండ్ యావరేజ్ ఆఫ్ కాన్సిక్యూటివ్ నెంబర్స్. ఎప్పుడైనా కానీ ఈ యొక్క కాన్సిక్యూటివ్ నెంబర్స్ యొక్క యావరేజ్ కనుక్కోవాలి అనుకుంటే మనము డైరెక్ట్గా ఈ మిడిల్ నెంబర్ అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఓకే. దీనికే ఇంకొక మెథడ్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట మనం, ఓకేనా. మనం ఇందాక ఏం చెప్పుకున్నాం? దీనికి ఒక మెథడ్ ఏం చెప్పుకున్నాము? ఇప్పుడు యావరేజ్ ఆఫ్ 3, 4, 5, 6, 7, 8, 9 అన్నాడు అనుకోండి, సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ వేసుకున్నాం, అక్కడ వచ్చింది మనకి. ఇంకోటి ఏం చెప్పుకున్నాము? ఈ 3 ఇటు సైడ్ మనకి క్యాన్సిల్ చేసేయండి, ఈ 3 ఇటు సైడ్ క్యాన్సిల్ చేసేస్తే మధ్యలో ఉన్నది యావరేజ్ అని చెప్పుకున్నాం. ఇక్కడ ఇంకొక పద్ధతి ఏం చెప్పుకోవచ్చు? ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2, అది కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ కాన్సిక్యూటివ్ నెంబర్స్లో 3, 4, 5, 6, 7, 8, 9 యొక్క యావరేజ్ అంటే ఏం చెప్పుకోవచ్చు? ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ అంటే 3 + 9/2, ఓకేనా. అంటే 12/2 విచ్ ఈస్ 6. అదే వచ్చింది కదండి మనకి. ఒకవేళ 3 to 8 అడిగాడు అనుకోండి, మరి అప్పుడైనా వస్తుందా అంటే ఎప్పుడైనా వస్తుందండి. యావరేజ్ ఆఫ్ కాన్సిక్యూటివ్ నెంబర్స్లో మనం సింపుల్గా ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ నెంబర్ ఈజ్ 3, లాస్ట్ నెంబర్ ఎంతండి ఇక్కడ మనకి చివరి సంఖ్య ఈజ్ 8/2, ఓకేనా. సో 8 + 3 ఎంత మనకి ఇక్కడ 11/2 విచ్ ఈస్ 5.5. మరి అదే వచ్చింది కదండి మనకి యావరేజ్ ఇక్కడ. సో అలా ఫస్ట్ మనం బేసిక్ మెథడ్ నేర్చుకున్నాం, తర్వాత ఫార్ములా మెథడ్ నేర్చుకున్నాం, తర్వాత షార్ట్ కట్లో కూడా ఎలా చేయాలో నేర్చుకున్నాం, రైట్. అండ్ ఇది నేర్చుకున్నాం బేసిక్గా. ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అంటే n + 1/2, ఓకే. అదే
స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అంటే మనం ఇక్కడ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6 అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఏంటండి, క్యూబ్స్ డిస్కస్ చేసుకున్నాం. n ఇంటూ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 4. ఇది క్యూబ్స్, ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ యొక్క క్యూబ్స్ గురించి అడిగితే. ఓకేనా, యావరేజ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్ అంటే ఫస్ట్ n ఆడ్ నెంబర్స్ గురించి అడిగితే డైరెక్ట్గా n, ఈవెన్ నెంబర్స్ అడిగితే n ప్లస్ 1. ఓకే, సో ఇక్కడ దాకా మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు మీరే చేయండి ప్రాబ్లమ్స్ ఇక్కడ. ఓకే, చూడండి అమ్మ, చిన్న బేసిక్ ప్రాబ్లమ్సే, తర్వాత నుంచి మనం కొద్దిగా అడ్వాన్స్ అవ్వకుంటూ వెళ్దాం. వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ 3 consecutive numbers is 15. వాట్ ఆర్ ద నెంబర్స్? ఓకేనా, అంటే 3 వరుస సంఖ్యల యొక్క సగటు 15 అని చెప్పేసి అన్నారు. ఆ సంఖ్యలు ఏమిటి అని చెప్పేసి అన్నారు. అంటే మనం ఇందాక ఏం చెప్పుకున్నామండి, కాన్సిక్యూటివ్ నెంబర్స్ అన్నీ కూడా మనకి యావరేజ్ అడిగితే మిడిల్ నెంబర్ అని చెప్పేసి అనుకున్నాం. అతనే ఇచ్చేసాడు కదా, ద యావరేజ్ ఆఫ్ 3 consecutive numbers is 15. అంటే 3 consecutive నెంబర్స్ అంటే పక్కన లేదా వరుస సంఖ్యల యొక్క యావరేజ్ 15 అని చెప్పేసి ఇచ్చాడు. మరి అటువైపు ఉన్న నెంబర్ ఏంటి, ఇటువైపు ఉన్న నెంబర్ ఏంటి అని అడిగితే సింపుల్గా ఇటు 14 ఇటు 15 ఉంటుంది కదండి. సో 14, 15, 16 ఈజ్ ద ఆన్సర్ అనమాట. ఓకే, సో అదే మనకి ఇక్కడ యావరేజ్ ఆఫ్ 3 consecutive numbers ఈజ్ 18 అన్నాడు అనుకోండి. వాట్ ఆర్ ద 2 నెంబర్స్ అంటే సింపుల్గా ఇక్కడ 18 పెట్టుకోండి. తర్వాత ఏమొస్తుంది, ఇక్కడ 17, ఇక్కడ 19 వస్తుంది. అలాగే బేసిక్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ, రైట్. సో ఎనీ లాంగ్ సిరీస్, ఇందాక మనం చెప్పుకున్నాం కదండి, x1 ప్లస్ xn/2 అనేది ఒక ఫార్ములా ఉంటుంది. ఏంటిది అది అంటే ఇందాక ఇక్కడ చెప్పుకున్నాం కదా. సో ఇది ఒకవేళ యావరేజ్ ఆఫ్ కాన్సిక్యూటివ్ నెంబర్స్ మనకి ఇచ్చారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదన్నా 1, 2, 3, 4 అండ్ సో ఆన్ అప్ టు 50 అన్నారు అనుకోండి. దాని యొక్క యావరేజ్ కనుక్కోవాలంటే మనకి టైం టేకింగ్ కాబట్టి ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2 వేసేసుకుంటాం. సో 1 ప్లస్ 50/2 వేసుకుంటాం, 51/2 అలా. సో అది ప్రాబ్లమ్స్లో మీకు క్లారిటీ వస్తుంది, రైట్. సో ఇది కూడా బేసిక్ ప్రాబ్లం, ట్రై చేయండి. వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ 12 ప్లస్ 18 ప్లస్ 24? ఓకేనా, ఫార్ములా ఏంటండి మనకి ఇక్కడ, యావరేజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇది మీరు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. బేసిక్ ప్రాబ్లమ్స్ అండి ఇవన్నీ. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇఫ్ ద యావరేజ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 25. ఒక 2 నెంబర్ల యొక్క యావరేజ్ 25 అన్నాడు. ఓకే, 1 నెంబర్ ఈజ్ 30. వాట్ ఈజ్ ద అదర్ నెంబర్ అని చెప్పేసి అంటున్నాడు. ఓకే, ఇప్పుడు యావరేజ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 25. ఒక 2 నెంబర్ల యొక్క యావరేజ్ 25 అన్నాడు. అంటే దీని యొక్క సమ్ ఎంత అవుతుందండి మనకి? సమ్ ఈజ్ ఈక్వల్ టు 2 నెంబర్స్ అన్నాడు కాబట్టి, సో 25 ఇంటూ 2, సమ్ వచ్చేసి 50. ఎందుకు ఈ 50 వచ్చింది అంటే అది మనం స్టార్టింగ్ యాపిల్స్లో చెప్పుకున్నాం. యాపిల్స్లో ఏం చెప్పుకున్నాము, యావరేజ్ ఆఫ్ ముగ్గురు తిన్న యాపిల్స్ 8. ఓకేనా, అంటే ముగ్గురు కలిపి ఇక్కడ ఎన్ని యాపిల్స్ తిన్నారండి? 24 యాపిల్స్ తిన్నారు. ఓకేనా, యావరేజ్ 8, సమ్ అంటే ఎంత? 8 ఇంటూ ఎంతమంది తిన్నారు అంటే సమ్ వస్తుంది మనకి. ద సేమ్ వే ఇక్కడ మనకి యావరేజ్ కనుక్కోకపోయినా ఇక్కడ ఒక పర్సన్ 6 యాపిల్స్ తిన్నాడు, ఒక పర్సన్ 11 యాపిల్స్ తిన్నాడు, ఇంకొక పర్సన్ 7 యాపిల్స్ తిన్నాడు. సో ఓవరాల్ ఎంత అవుతుందండి మనకి ఇక్కడ? 11 + 7 అంటే 18, 18 + 6 ఎంత మనకి ఇక్కడ? 24. ఇది కూడా అదే అవుతుంది కదా. సో యావరేజ్ అంటే సగటుగా. ఓకేనా, యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ కనుక్కోవాలంటే మనం ఏం చేయాలి? ఈ టోటల్ని ఇటు పంపించాలి. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇంటూ
యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ అనమాట. ఓకేనా? సో ఇక్కడ యావరేజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. ఇప్పుడు సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ కావాలంటే మనం ఏం చేస్తున్నామండి, ఈ టోటల్ని ఇటు పంపించేస్తున్నాం. సో యావరేజ్ ఇంటూ టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అవుతుంది అనమాట. అంటే మనకి ఇక్కడ ఏంటి, యావరేజ్ ఎంత ఇచ్చాడు మనకి, సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ గురించి మాట్లాడుతున్నాం. సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ ఈక్వల్ టు యావరేజ్ ఇంటూ టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. సో యావరేజ్ వాడు ఇచ్చేసాడు కదా 25. సో ఆ 25 ఇక్కడ రాసుకోండి. ఇంటూ టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఏమన్నాడు, ఇక్కడ ఇద్దరు గురించి మాట్లాడాడు కదా, యావరేజ్ ఆఫ్ 2 నెంబర్స్ అన్నాడు కాబట్టి 2 రాసుకున్నట్లయితే సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ ఇస్ 50. అంటే ఓవరాల్గా 50 ఉన్నట్టు మనకి ఇక్కడ అర్థమైంది సమ్. ఇప్పుడు దాంట్లో ఒక నెంబర్ 30 అని చెప్పేశాడు. అంటే ఓవరాల్గా నీకు 50 ఉంది, దాంట్లో ఒకటి 30 అంటే ఈ 30కి ఇంకెంత కలిపితే 50 అవుతుందండి మనకి, 30కి 20 కలిపితే 50 కదా, లేదా ఈ 50 - 30 చేసిన 20 వస్తుంది కదా. సో అదర్ నెంబర్ ఏంటి అంటే మనకి 20 అని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అర్థమైంది కదా ఇప్పుడు సమ్ ఎలా కనుక్కోవాలి. ఓకే, సేమ్ యాపిల్స్ మెథడే. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు పర్సన్స్ యావరేజ్గా 25 యాపిల్స్ తిన్నారు అని అర్థం. ఇక్కడ ఇద్దరు పర్సన్స్ యావరేజ్గా 25 యాపిల్స్ తిన్నట్టు ఇక్కడ, కానీ ఇద్దరు కూడా 25 యాపిల్స్ ఈచ్ తిన్నట్ట. ఇక్కడ ఇక్కడ ఏ అనే పర్సన్ ఉన్నాడు, బి అనే పర్సన్ ఉన్నాడు. యావరేజ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 25. అంటే ఇద్దరు కలిపి యావరేజ్గా 25 యాపిల్స్ తిన్నారు. ఇట్ డజంట్ మీన్ దట్ ఇద్దరు కూడా 25 యాపిల్స్ సమానంగా తిన్నట్టు. ఎందుకు సమానంగా తిన్నట్టు కాదు అంటే ఇక్కడ ఆల్రెడీ ఒక పర్సన్ 30 యాపిల్స్ తిన్నాడని చెప్పేశారు. అంటే ఇంకొక పర్సన్ మిగిలిన 20 యాపిల్స్ తిన్నట్టు అనమాట. బట్ ఓవరాల్గా 30 + 20 మనకి 50 వస్తుంది, విచ్ ఈస్ ద సమ్. అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఏమన్నా అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రైట్, ఇది చూడండి, సింపుల్ది ట్రై చేయండి. A student scores 60, 70, 80 and 90 marks on 4 exams. What is the average score? అంటే ఒక విద్యార్థి 4 పరీక్షల్లో 60 మార్కులు, 70 మార్కులు, 80 మార్కులు మరియు 90 మార్కులు సాధించాడు. సగటుగా ఈ పిల్లవాడి స్కోర్ ఎంత అని చెప్పేసి అంటే సింపుల్గా మీరు రాసేసుకోవచ్చు అనమాట. 60 + 70 + 80 + 90 by టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 4. ఓకేనా? సారీ, మీరు క్యాల్కులేట్ చేయండి. క్యాల్కులేట్ చేసి ఒకసారి చెప్పండి. లేదంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 90 + 80 ఎంతండి మనకి ఇక్కడ 170. 170 + 70 ఎంత మనకి ఇక్కడ 240 + 60 300 by 4. ఓకేనా? 4 7s 28, ఇంకొక 2 రిమైండర్ ఉంటుంది, అండ్ ఇక్కడ 0. 4 5s 20. సో ఆన్సర్ ఈస్ 75. ఓకే, ఇప్పుడు దీన్నే ఇంకొక పద్ధతిలో ఎలా చేయొచ్చు అంటే మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి. మనం స్టార్టింగ్లో ఇక్కడ ఏం చెప్పుకున్నాము, ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ అంటే కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఉన్నప్పుడు ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2 అది చేసుకోవచ్చు అని చెప్పాం కదా. ఇక్కడ కూడా చూడండి, మనకి కామన్ డిఫరెన్స్ అనేది సేమ్ ఉండాలి. మనకి అలాంటిది మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి అంటే కామన్ డిఫరెన్స్ సేమ్ ఉండాలి. సో ఇక్కడ కూడా మనకి 4 కాన్సిక్యూటివ్ నెంబర్స్ లానే కదా, 60 70 80 90. 60 70 80 మరియు 90 ఇచ్చారు. సో 60కి 7కి మధ్యలో 10, ఇక్కడ 10, ఇక్కడ 10 కామన్ డిఫరెన్స్ వస్తుందంటే ఇవి కాన్సిక్యూటివ్ నెంబర్స్ లాగా మనం కన్సిడర్ చేయొచ్చు కదా. అప్పుడు ఏం చేయొచ్చు, సింపుల్గా ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2. ఫస్ట్ నెంబర్ ఈజ్ 60, లాస్ట్ నెంబర్ ఈజ్ 90 by 2. సో 150 by 2, 150 by 2 ఎంత అండి 75. అదే కదా మనకు వచ్చిన ఆన్సర్. బట్ కండిషన్ ఏంటంటే
కామన్ డిఫరెన్స్ సేమ్ ఉండాలి. ఎందుకు మనకి 6, 7, 8, 9, 10, 11 అలా ఉన్నప్పుడు ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ తీసుకుంటున్నామంటే కామన్ డిఫరెన్స్ మనకి ఇక్కడ సేమ్ ఉంటుంది కాబట్టి. రైట్? ఓకే. ఇక్కడ చూడండి మళ్ళీ. ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 5 నంబర్స్ ఈస్ 40 అండ్ 3 ఆఫ్ ద నంబర్స్ ఆర్ 30, 40, 50. వాట్ ఆర్ ద రిమైనింగ్ 2 నంబర్స్ అన్నాడు. ఓకేనా? అంటే మనకి ఒక 5 నంబర్స్ ఉన్నాయి. ఆ 5 నంబర్స్ ఏంటి మనకి 1, 2, 3, 4, 5 తెలీదు. కాకపోతే 3 నంబర్లు ఇచ్చాడు. ఒకటేంటి 30 అని ఇచ్చాడు, ఒకటి 40 అని ఇచ్చాడు, 50 అని ఇచ్చాడు. బట్ ఈ 5 నంబర్స్‌కి కలిపిన యావరేజ్ ఈస్ 40 అన్నాడు. అంటే యావరేజ్ ఫార్ములా ఏం చెప్పుకున్నాం మనకి సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. మనకి మిగిలిన 2 తెలీదు కదా. అందుకే మనం ఏం చేయాలి? ఫస్ట్ సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ అంటే ఓవరాల్ వాల్యూ కనుక్కోవాలి. సో సమ్ ఎంత ఇక్కడ మనకి? సమ్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ఇంటూ టోటల్. సో యావరేజ్ ఎంత అన్నాడు మనకి ఇక్కడ? 5 నంబర్స్ యొక్క యావరేజ్ 40 ఇచ్చేసాడు. ఓకే, 40 ఇంటూ టోటల్ ఎన్ని నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ మనకి 5 కాబట్టి 40 ఇంటూ 5. సో మనకు వచ్చిన సమ్ ఎంత అంటే ఓవరాల్గా 200 యాపిల్స్ ఉన్నాయని మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఈ 200 యాపిల్స్లో ఒక పర్సన్ 30 యాపిల్స్ తినేశాడు, ఇంకొక పర్సన్ 40 యాపిల్స్ తినేశాడు, ఇంకొక పర్సన్ 50 యాపిల్స్ తినేశాడు. ఓకేనా? సో 50 + 40 is 90. ఓకే, 90 + 30 ఎంత మనకి ఇక్కడ 120. అంటే 200లో నుంచి మనకి 120 యాపిల్స్ పోయినాయి ఇక్కడ. అంటే రిమైనింగ్ 80 యాపిల్స్ ఉన్నాయి. ఓకేనా? సో ఇక్కడ మనకి మిగతా వాల్యూస్ 80కి ఈక్వల్ అవ్వాలన్నమాట. ఎందుకంటే ఓవరాల్గా మనకి 200 యాపిల్స్ ఉన్నాయి. 120 యాపిల్స్ తినేస్తే 80 యాపిల్స్ మనకి ఇక్కడ లెక్క తెలియాలన్నమాట. ఆ 80 యాపిల్స్ ఫస్ట్ ఇది చూద్దాం. చూద్దాం 45 + 55. ఓకేనా? మనకి ఎంత 100 80కి ఈక్వల్ అవ్వట్లే. 60 + 50 110. ఓకేనా? ఇది మనకి ఈక్వల్ అవ్వట్లే. ఇది చూడండి 45 + 35 40 + 30 70 + 55 80కి ఈక్వల్ అవుతుంది కదా. సో ఆన్సర్ వచ్చేసి సి అనమాట. డి కూడా చెక్ చేద్దాం. 40 + 50 90 అవుతుంది. మనకి ఈక్వల్ అవ్వట్లేదు. ఓకే, సో గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ 5 నెంబర్స్ యొక్క యావరేజ్ మనకి ఇచ్చేసాడు ఈజ్ 40 అని చెప్పేసి. సో మనం ఇక్కడ కనుక్కుంటున్నాం అనమాట. ఏం కనుక్కుంటున్నాము? సమ్ కనుక్కున్నాం మనం ఫస్ట్. ఓకేనా? ఇక్కడ మనము సమ్ ఫైండ్ అవుట్ చేసాం మనం ఇక్కడ సమ్ ఫైండ్ అవుట్ చేసాము. సమ్ 200 వచ్చింది మనకి. సో ఇది మెయిన్ మనకి. తర్వాత ఒక 3 నెంబర్స్ ఇచ్చారు కాబట్టి ఈ 3 నెంబర్స్ని యాడ్ చేసుకుంటే 120 వచ్చింది. ఈ 120ని మైనస్ చేస్తే రిమైనింగ్ 2 నెంబర్స్ 80కి ఈక్వల్గా ఉన్నాయని మనకు అర్థమైంది. సో అలా మనకున్న ఆప్షన్స్లో చెక్ చేసుకుంటే 80కి ఈక్వల్ ఉంది, ఆప్షన్ సి. రైట్. ఇప్పుడు చూడండి, యావరేజ్ వెయిట్ ఆఫ్ 3 ఫ్రెండ్స్ ఈజ్ 70 kgs. ఓకేనా? అండ్ ఇఫ్ 2 ఫ్రెండ్స్ వెయ్ 60 and 80 kgs, వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ ద థర్డ్ ఫ్రెండ్ అని చెప్పేసి. అంటే ఇక్కడ సింపుల్గా మనకు అర్థమైపోయిందండి. ఇప్పటికే 3 ఫ్రెండ్స్ ఉన్నారు. 3 డాష్లు పెట్టుకోండి. 3 ఫ్రెండ్స్ యొక్క యావరేజ్ 70 kgs అన్నాడు. అండ్ 2 ఫ్రెండ్స్ వెయిట్ ఆల్రెడీ మనకి ఇక్కడ ఒకటి 60 kgs అన్నాడు, ఒకటి 80 kgs అన్నాడు. సో ఆబ్వియస్లీ మిగతా ఉన్న పర్సన్ యొక్క యావరేజ్ మనకి మిడిల్ వాల్యూ రావాలంటే 70 రావాలి ఇక్కడ. సరే, దీన్ని మనకి డౌట్ ఉంది కొద్దిగా అనుకుంటే ఏం చేయాలి? 3 ఫ్రెండ్స్ యొక్క యావరేజ్ ఆఫ్ 3 ఫ్రెండ్స్ ఈక్వల్ టు 70 kgs అన్నాడు. సో మనకి యావరేజ్ అంటే సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. సమ్ ఎంత ఇక్కడ మనకి? యావరేజ్ ఇంటూ టోటల్. యావరేజ్ ఎంత మనకి ఇక్కడ? 70 ఇంటూ టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 3. సో 210 kgs ఓవరాల్. దాంట్లో 210లో నుంచి ఆల్రెడీ ఇద్దరు వెయిట్ ఇచ్చాడు. 80 + 60 ఎంత అండి మనకి ఇక్కడ? 140. 140 తీసేయండి మనకి. ఓకేనా? అప్పుడు ఎంత ఉంటుంది మనకి? 70 కదా.
70 కదండి. సో అదే మనం చేసుకున్నాం. అంటే డైరెక్ట్‌గా మనకు తెలిసిపోయింది ఇక్కడ. ఎందుకు తెలిసిపోయింది? మనకి ఒక 3 నంబర్స్ యొక్క ఇందాక నేర్చుకున్నాం గదా! 3 నంబర్సో, 4 నంబర్సో, 5 నంబర్సో ఇచ్చినప్పుడు యావరేజ్ అనేది మిడిల్ వాల్యూ అవుతుందని జెప్పేసి అనుకున్నాం గదా! సో ఇక్కడ లక్కీలీ ఈ 3 ఫ్రెండ్స్ యొక్క యావరేజ్ వెయిట్ అనేది మనకి 70 అని ఇచ్చాడు. అండ్ మిగతా వాళ్ళది 60 అండ్ 80 అని ఇచ్చాడు కాబట్టి ఆబ్వియస్‌లీ మనం ఇక్కడ కనుక్కోవడానికి ఈజీ అయింది. అదే మిగతా ఫ్రెండ్స్ యొక్క వెయిట్ వచ్చేసి మనకి 50 కేజెస్ గాని, 90 కేజెస్ అన్నాడనుకోండి. అప్పుడు మనము కొద్దిగా ఫార్ములా బేస్ వెళ్ళొచ్చన్నమాట. ఓకే. రైట్. నెక్స్ట్ చూద్దాం. యావరేజ్ ఆఫ్ 6 నంబర్స్ ఈస్ 25. ఓకేనా? ఒక 6 నంబర్స్ యొక్క యావరేజ్ ఈస్ 25 అని చెప్పేసి అన్నాడు. 5 నంబర్స్ ఆల్రెడీ ఇచ్చేసాడు మనకి. వాట్ ఈస్ ద 6 నంబర్? ఇది మీరు ట్రై చేయండి. కింద కామెంట్ సెక్షన్‌లో హోంవర్క్ ఇది మీకు. కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఆల్రెడీ ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం. ఏం చేయాలి మీరు? ఫస్ట్ సమ్ కనుక్కోవాలి ఇక్కడ. సమ్ కనుక్కుంటే మీకు ఒక వాల్యూ వస్తుంది కదా! ఆ వాల్యూలో నుంచి మీకు ఇచ్చిన ఆ 5 అబ్జర్వేషన్స్ తీసేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇది చూడండి. ఇఫ్ ద యావరేజ్ ఆఫ్ 7 నంబర్స్ ఈస్ 50. ఓకేనా? 7 నంబర్స్ యొక్క యావరేజ్ అనేది 50 అని ఇచ్చాడు మనకి. 4 ఆఫ్ ద నంబర్స్ ఆర్ 40, 50, 60 అండ్ 70 అన్నాడు. ఓకేనా? ఒక 4 నంబర్స్ దీంట్లో ఎనీ 4 నంబర్స్ యొక్క యావరేజ్ 40, 50, 60 అండ్ 70 అనే నంబర్స్ ఇచ్చాడు. వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ రిమైనింగ్ 3 నంబర్స్ అని చెప్పేసి. రిమైనింగ్ 3 నంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా? ట్రై చేస్తారా మీరు? ట్రై చేస్తారా? చూడండి ఇక్కడ యావరేజ్ ఆఫ్ 7 నంబర్స్ ఈస్ 50. సో సమ్ ఎంత అవుతుందండి మనకి ఇక్కడ? 50 ఇంటూ 7. సో 350 అవుతుంది. ఒక 4 నంబర్స్ ఇచ్చేసాడు మనకి. ఏంటవి? 40, 50, 60, 70. సో మనకి 60 ప్లస్ 40 ఈస్ 100. 70 ప్లస్ 50 ఎంత అవుతుందండి మనకి ఇక్కడ? 120. 100 ప్లస్ 120 ఈస్ 220. 220 దీంట్లో నుంచి మైనస్ చేసాం. 130 మిగులుతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఈ 130 వచ్చింది మనకి. సో ఇక్కడ ఆన్సర్ ఆప్షన్‌లో ఉందా అండి మనకి? ఉండదు. ఎందుకంటే ఇక్కడ చూడండి మనకి 7 నంబర్స్ ఉన్నాయి కదా! ఈ 7 నంబర్స్ యొక్క యావరేజ్ వచ్చేసి మనకి 50 అని చెప్పేసి అనుకున్నాం. అంటే సమ్ వచ్చేసి మనకి 50 ఇంటూ 7 350 అయింది. వాడు ఆల్రెడీ 4 నంబర్స్ ఇచ్చాడు. ఏంటది? ఒకటి 40, ఒకటి 50, ఒకటి 60, ఒకటి 70 అని చెప్పేసి ఇచ్చాడు. సో ఈ రిమైనింగ్ 3 నంబర్స్ మనం కనుక్కోవడానికి మనకి ఎంత వచ్చిందండి? అంటే ఈ రిమైనింగ్ 3 నంబర్స్ కలిపి మనకి 130 అని తెలిసిపోయింది. ఎందుకు? ఓవరాల్‌గా ఈ 7 నంబర్స్ కలిపితే మనకి 350. ఈ 350లో నుంచి ఈ 4 నంబర్స్ తీసేస్తే మనకు ఆబ్వియస్‌లీ తెలివితేటలతో రిమైనింగ్ 3 నంబర్స్ కనుక్కుంటాం. సో మనకి 220 తీసేస్తే మనకి రిమైనింగ్ 130 వచ్చింది. ఓకేనా? ఇప్పుడు వాడు ఏమన్నాడు మనల్ని? వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ద రిమైనింగ్ 3 నంబర్స్ అన్నాడు. అంటే ఈ 3 నంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా? అంటే యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో సమ్ ఎంత వచ్చిందండి మనకి ఇక్కడ 3 నంబర్స్ కలిపి సమ్ 130 వచ్చింది కదా! బై 3 విచ్ ఈస్ అరౌండ్ 43.33 రావాలి మనకి. అది ఆప్షన్స్‌లో ఉందా? లేదు. సో కన్‌ఫ్యూజ్ చేయడానికి మిమ్మల్ని నేను కొన్ని ఎక్స్‌ట్రా వేరే ఆప్షన్స్ రైట్? ఓకే. ఇది చూడండి. మీరు ఆన్సర్ చేయండి కింద కామెంట్ సెక్షన్‌లో. ద మార్క్స్ obtained by 8 students in a class test are 12, 15, 16, 18, 20, 10, 11 and 21. Use the average formula. Find out what is the average of the marks obtained by the students. అంటే ఈ 8 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ మార్క్స్ ఎంతో మీరు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఓకేనా? ఇవన్నీ కూడా ఇప్పటివరకు మనం నేర్చుకున్నవి కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి మీకు ఎక్కడన్నా పనికొస్తదా అంటే మీకు ఇది ఒక మంచి ఫౌండేషన్ ఇస్తది. నెక్స్ట్ వీడియోలో మనము ఫస్ట్ బేసిక్ లెవెల్ క్వెషన్స్ డిస్కస్ చేసుకుంటాం.
తర్వాత మోడరేట్ లెవెల్ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుంటాం, తర్వాత టఫ్ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుంటాం. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకు కావాల్సింది ఏంటండి, ఒక మంచి ఫౌండేషన్. ఈ ఫౌండేషన్లో మీరేం నేర్చుకున్నారు అంటే ఒకసారి మళ్ళీ రివైజ్ చేస్తా. యావరేజ్ యొక్క ఫార్ములా నేర్చుకున్నారు, ఓకేనా. ఫస్ట్ మనకి n న్యాచురల్ నెంబర్స్ యొక్క యావరేజ్ కనుక్కున్నారు. ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ యొక్క స్క్వేర్స్ యొక్క యావరేజ్ కనుక్కున్నారు. ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ యొక్క క్యూబ్స్ యొక్క యావరేజ్ కనుక్కున్నారు. వాట్ ఈజ్ మనకి ఫస్ట్ n ఆడ్ నెంబర్స్ యొక్క ఫార్ములా కనుక్కున్నాం మనం n అని. ఫస్ట్ n ఈవెన్ నెంబర్స్ యొక్క ఫార్ములా కనుక్కున్నాం మనం n+1 అని చెప్పేసి. సో ఇవన్నీ కూడా మీకు ఎక్కడ అంటే మీకు ప్రాబ్లమ్స్లో హెల్ప్ అవుతాయి అన్నమాట. ఈజీగా క్యాలిక్యులేట్ చేయడానికి మీకు హెల్ప్ అవుతూ ఉంటాయి, రైట్. సో మీకు ఇంకేదన్నా కావాలి అనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఏదైనా అర్థం కాకపోయినా మళ్ళీ ఒకసారి వీడియో చూడండి, సో దట్ మీకు మళ్ళీ క్లారిటీగా అర్థమవుతుంది. బట్ స్టిల్ నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకున్న ప్రాబ్లమ్స్లో కూడా మళ్ళీ మనం ఫౌండేషన్తో పాటుగా ఆ యొక్క ప్రాబ్లంకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మనం డిస్కస్ చేసుకుంటాం, రైట్. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.